అండి ఇంత తక్కువ టైంలో అందరూ వచ్చినందుకు, మీడియా మిత్రులు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సో ముందు నా గురించి చెప్తాను. నా పేరు గౌరీ శంకర్. సో ఈ మధ్య మీరు రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ గురించి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ గురించి డిస్కషన్ వస్తున్న ప్రతిసారి హరిప్రసాద్ గారు నా పేరు ఒకటి ప్రస్తావిస్తున్నారు. సో దాని గురించి అండ్ ఏపీ ఫైబర్ గ్రిడ్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో జరిగిన అవినీతి, ఏదైతే అక్రమాలు ఎలా చేశారు ఈ వేమూరి హరిప్రసాద్ గారు అన్న దాని గురించి ఈరోజు ప్రపంచానికి, మన రాష్ట్ర ప్రజలకి అందరికీ బయట తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ మీడియా సమావేశానికి నేను పిలవడం జరిగింది. ఈరోజు అసలు హరిప్రసాద్ ఏ విధంగా, మీరు అందరూ చూస్తున్నారు న్యూస్లో, హరిప్రసాద్కి ఎలాగా లింక్ ఉంది ఈ కంపెనీస్కి, తర్వాత హరిప్రసాద్ ఎలా స్కామ్ చేశారు అని చెప్పేసి, స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప ఏం జరిగింది, ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి హరిప్రసాద్ గారు మీడియాలో అడుగుతున్నారు. ప్రతి ఛానల్లో ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి వచ్చి అడుగుతున్నారు. ఈరోజు ఆయన ఎలా స్కామ్ చేశారు, ఏ కంపెనీస్తో స్కామ్ చేశారు, ఆ కంపెనీస్కి హరిప్రసాద్కి ఉన్న లింకు, ఆ లింక్ డాక్యుమెంట్స్ మొత్తము మీ అందరి ముందు బయటికి చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. మొదటిగా హరిప్రసాద్ గారి మీద వస్తున్న ఫస్ట్ ఆరోపణ, ఏపీ ఫైబర్ గ్రిడ్ అనే నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 333 కోట్ల రూపాయలతో ఇన్క్యాప్ అనే స్టేట్ గవర్నమెంట్ సంస్థ ఒక జీవో రిలీజ్ చేసి ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ని యూజ్ చేసుకుని 24F కేబుల్ ఫైబర్ వేసి వైజాగ్లో ఒక నాక్ పెట్టి 2600 పాప్స్, ఓఎల్టీస్ పాప్స్ ఇన్స్టాల్ చేయాలన్నది ఆ యొక్క జీవో సారాంశం. ఈ టెండర్ని హరిప్రసాద్ గారు ఆయనకున్న పవర్ని యూజ్ చేసుకొని అప్పుడు ఈ ఇన్క్యాప్లో ఏదైతే కమిటీ ఉంటుందో, ఈ టెండర్ని ఫైనల్ చేసే కమిటీలో మెంబర్గా ఉండి టెర్రా సాఫ్ట్వేర్ అనే సంస్థకి 333 కోట్ల రూపాయల యొక్క టెండర్ని ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానికి సంబంధించి టెర్రా సాఫ్ట్వేర్కి హరిప్రసాద్కి ఉన్న లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. టెర్రా సాఫ్ట్వేర్ ఎండి తుమ్మల గోపిచంద్ అండి, ఆయనది తెనాలి. ఆయన వైఫ్ పేరు తుమ్మల పవనాదేవి. ఆవిడ డిన్ నెంబరు 00107698. ఈవిడ టెర్రా సాఫ్ట్వేర్ అనే లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఈవిడ హరిప్రసాద్ గారు, హరికృష్ణ ప్రసాద్ వేమూరి, డిన్ నెంబర్ 01870456. ఇది హరిప్రసాద్ గారి డిన్ నెంబరు. వీళ్ళిద్దరూ కలిసి 10 ఆగస్ట్ 2012న టెర్రా మీడియా క్లౌడ్ సొల్యూషన్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో వీళ్ళిద్దరు ఫౌండర్ డైరెక్టర్స్. అంటే టెర్రా సాఫ్ట్వేర్లో ఎవరైతే డైరెక్టర్గా ఉన్న పవనదేవి తుమ్మల ప్లస్ హరికృష్ణ ప్రసాద్ వేమూరి, వీళ్ళు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, టెర్రా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ టెర్రా సాఫ్ట్వేర్ సిస్టర్ కన్సర్న్ కంపెనీ. ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ అడ్రస్ కూడా సేమ్ టెర్రా సాఫ్ట్వేర్ అడ్రస్సే ఉంటుంది. ఈ కంపెనీలో డైరెక్టర్గా ఈయన 10 ఆగస్ట్ 2012లో జాయిన్ అయ్యారు. ఈ గవర్నమెంట్ జీవో ఎప్పుడు ఇచ్చిందంటే 26/8/2015న ఏదైతే ఇన్క్యాప్ నుంచి ఈ 333 కోట్ల రూపాయలు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన జీవో అనేది ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో హరిప్రసాద్ గారు, ఇదిగోండి మీకు టెండర్ ఎవాల్యూషన్ కమిటీ, దీంట్లో 6వ పాయింట్, శ్రీ హరికృష్ణ ప్రసాద్ వేమూరి, మెంబర్ ఈ గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. దీంట్లో ఈయన మెంబర్గా ఉన్నారు. ఈ మెంబర్గా ఉన్న ఈ కంపెనీ, ఈ జీవో రిలీజ్ అయింది 26/8/2015. ఈ టైం కూడా హరిప్రసాద్ గారు ఆ కంపెనీలో డైరెక్టర్గా, టెర్రా క్లౌడ్ మీడియాలో డైరెక్టర్గా ఉన్నారు. ఈ ఆర్డర్ టెండర్ బిడ్, టెర్రా సాఫ్ట్వేర్ టెండర్ బిడ్ చేసింది. అప్పటికి మే మంత్లో, అంటే ఇది జరిగింది 8th మంత్ ఆగస్ట్ నెలలో, అప్పటికి మే మంత్లోనే టెర్రా సాఫ్ట్వేర్ని ఏపీటీఎస్ బ్లాక్ లిస్ట్ చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ మిషన్స్ ఏదో సప్లై చేసే దాని విషయంలో ఆన్ టైంకి చేయలేదు, సమ్ క్వాలిటీ లేదన్న ఉద్దేశంతో ఏపీటీఎస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీని హరిప్రసాద్ గారు రిలీజ్ చేయించి అన్బ్లాక్ లిస్ట్ చేసి ఈ టెండర్ని వచ్చేటట్టు ఆయన ఆ కంపెనీకి బెనిఫిట్ చేయడం జరిగింది. ఈ బెనిఫిట్ చేసే ప్రాసెస్లో ఈయన ఒక 2 మిస్టేక్స్ చేశారు.
ఏంటంటే ఈ టెర్రా సాఫ్ట్వేర్కి ఆల్రెడీ ఈ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి నాకు హెడ్ అండ్ ఇన్స్టాల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఒక క్లాజ్ ఉంది. దీనికోసం అని చెప్పేసి సిగ్నమ్ డిజిటల్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మేము హెడ్ అండ్ నాకు సప్లై చేసామని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ని టెర్రా సాఫ్ట్వేర్ సబ్మిట్ చేయడం జరిగింది టెండర్ కోసం అని చెప్పి. ఈ ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసింది హరిప్రసాద్ అండ్ గోపిచంద్. ఇది జరిగింది కూడా టెర్రా సాఫ్ట్వేర్ ఆఫీస్లోనే జరిగింది. ఈ ఫేక్ డాక్యుమెంట్ని వీళ్ళు టెండర్ డాక్యుమెంట్తో కలిపి ఆల్రెడీ టెండర్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ సిగ్నమ్కి మేము హెడ్ అండ్ నాకు ఇచ్చామని ఫేక్ సర్టిఫికేట్ పెట్టారో, టెర్రా సాఫ్ట్వేర్తో పాటు కాంపిటీటర్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో పవర్ పేస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకంటే సిగ్నమ్కి టెర్రా సాఫ్ట్వేర్ ఎలా హెడ్ అండ్ ఇస్తుంది, ఎంసీబీఎస్ అనే కంపెనీ కదా సిగ్నమ్కి హెడ్ అండ్ ఇచ్చిందని చెప్పేసి ఎంసీబీఎస్ కంపెనీ ఏదైతే హెడ్ అండ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందో అది వాళ్ళు ఇన్క్యాప్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు ఇన్క్యాప్ ఎండి ఎవరైతే సాంబశివరావు గారు అప్పుడు ఐఆర్ఎస్ ఉన్నారో ఆయన ఈ సిగ్నమ్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ పంపించారు. బాబు ఇదిగో మీరు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి ఈ టెర్రా సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, మీరు ఇది ఇచ్చారా లేదా అని చెప్పేసి సిగ్నమ్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను సిగ్నమ్లో మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ అండ్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఎస్ వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చారు అని. నేను హరిప్రసాద్ని అండ్ గోపిచంద్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇలా నేను అప్రోచ్ అయిన సందర్భంలో హైదరాబాద్లో ఆగస్టు 25వ తారీఖు నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, లేదు ఈ ప్రాజెక్ట్ మాకే వస్తుంది, ఎవరైతే సాంబశివరావు గారు ఉన్నారో ఆయన కూడా మా ఊరు ఆయనే, మేము మీకు ఆ ప్రాబ్లం లేదు, నన్ను ఆ సర్టిఫికేట్ మేమే ఇచ్చామని చెప్పి నన్ను బలవంతంగా కన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. నేను దీనికి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను 2012లో నేను నా కంపెనీని సిగ్నమ్ డిజిటల్ నెట్వర్క్స్ని ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ 23 ఇయర్స్. 23 ఇయర్స్కి నేను ఎంటర్ప్రైనర్గా నా బిజినెస్ కెరీర్ని నేను స్టార్ట్ చేస్తే ఇది 2015లో జరిగింది. అప్పటికి నేను కంపెనీ పెట్టి జస్ట్ ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే, 2.5 to 3 ఇయర్స్ మాత్రమే అయింది. సో 25 సంవత్సరాలు నా ఒక వ్యక్తిని అప్పుడు వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నన్ను ఎంతలా మెంటల్ టార్చర్ పెట్టారో నాకు తెలుసు. 3 రోజులు దానికి సంబంధించి హరిప్రసాద్, గోపిచంద్ నీకు ప్రాబ్లం లేదు మేము చూసుకుంటా ఉన్నారు. నేను లేదు సార్ నాకు ప్రాబ్లం అవుతుంది, నేను చాలా యంగ్ ఎంటర్ప్రైనర్ని, నేను ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే కొంచెం ఎదుగుతున్నాను, సో ఇలాంటివి అయితే నేను బేర్ చేయలేను సార్, నేను చాలా వరకు వెళ్ళిపోతాను, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను, నాకు బ్యాకప్ కూడా ఎవరూ లేరని కూడా చెప్పడం జరిగింది. కానీ గోపిచంద్ గారు ఎంత చెప్పినా సరే నా మీద ఫోర్స్ చేశారు. అప్పటికి నేను ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి కంప్లీట్గా నేను విజయవాడ రావడం జరిగింది. అప్పుడు 28వ తారీఖు హరిప్రసాద్ నాకు ఫోన్ చేసి చాలా క్లియర్గా బెదిరించారు, నువ్వు ఇది మాత్రం ఇవ్వకపోతే విజయవాడలో నువ్వు ఎలా బిజినెస్ చేస్తావో చూస్తాను, ఆ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. నాకు ఏదైతే ఇన్క్యాప్ నుంచి వచ్చిన లెటర్ ఉందో ఆ లెటర్కి నేను రిప్లై ఏదైతే ఇవ్వాలి అనుకున్నానో ఆ రిప్లై ఇవ్వాల్సిన డ్రాఫ్ట్ని గోపిచంద్ ఎవరైతే ఏపీటీఎస్ టెర్రా సాఫ్ట్వేర్ ఎండి గోపిచంద్ ఉన్నారో ఆ గోపిచంద్ గారు 25th ఆగస్టున gaurishnkar20@gmail.comకి ఆయన ఒక ఈమెయిల్ పంపించారు. సాంబశివరావు గారికి ఎలాగ నేను ఆ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇది కరెక్ట్ డాక్యుమెంట్ అని చెప్పేసి నాకు ఒక మెయిల్ కన్ఫర్మేషన్ ఇది పంపించని చెప్పేసి నాకు ఆ డ్రాఫ్ట్ ఆయన నాకు పంపించారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రూఫ్స్ కాపీస్ కూడా మీ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు ఇదిగోండి ఈ డ్రాఫ్ట్ నాకు ఆయన పంపించడం జరిగింది. పంపించిన తర్వాత కూడా నేను ఎటువంటి రిప్లై ఇచ్చి రివర్ట్ అవ్వలేదు. కానీ ఏదైతే ఉందో 30వ తారీఖు వేమూరి హరిప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాత్రము సిగ్నము ఉండదు, సిగ్నము యొక్క కేబుల్స్ విజయవాడలో కూడా ఉండవు అని చెప్పేసి నన్ను బెదిరించి ఆ రోజు ఆ మెయిల్ కన్ఫర్మేషన్ని ఇన్క్యాప్కి పంపించేటట్టు చేశారు. నేను ఆ రోజు భయపడ్డాను, నా చేతల తప్పు చేయిస్తున్నారని చెప్పేసి నేను భయపడి దీన్ని ఎందుకైనా రికార్డ్ చేస్తే మంచిదని చెప్పేసి హరిప్రసాద్ గారి గవర్నమెంట్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఏపీ గవర్నమెంట్కి సంబంధించింది haripprasad@ap.gov.in ప్లస్ vhkprasad@gmail.in అనే ఈమెయిల్ ఐడికి ఈ కమ్యూనికేషన్ ఏదైతే నాకు గోపిచంద్కి అండ్ ఏపీ ఇన్క్యాప్ ఎండీకి జరిగిన కమ్యూనికేషన్ మెయిల్ని ఆయనకి ఫార్వర్డ్ చేసి నేను రికార్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. నేనే తప్పు చేసేవాడిని అయితే ఆ రోజు నేను చేసిన తప్పని నాకు నచ్చి నన్ను బెదిరించి నాతో ఇలా చేయించారు, ఎప్పుడైనా ఇది ప్రాబ్లం అవుతుందని ఆ రోజు నేను రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. మొన్న మీడియాలో కూడా ఆయన హరిప్రసాద్ గారు చెప్తున్నారు నేనేదో టెర్రా సాఫ్ట్వేర్కి నేను వెండర్ని అని చెప్పేసి చెప్తున్నారు. సిగ్నమ్కి లైసెన్స్ ఉంది, బిజినెస్ ఉంది, ఈ హెడ్ అండ్ ఎక్విప్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు లేదు కాబట్టి వీళ్ళు కావాలి కాబట్టి ఏపీఎస్ సిగ్నమ్కే
టెరా సాఫ్ట్వేర్ సప్లై చేసిందని చెప్పి సర్టిఫికేట్ పెట్టినప్పుడు నేను ఎలా వెంటనే అవుతాను టెరా సాఫ్ట్వేర్కి? ఈ లాజిక్ కూడా ఎలా మర్చిపోతారు? ఇది సెకండ్, ఏదైతే ఎంసీబీఎస్ హెడ్ అండ్ మనకు ఇచ్చిందో, ఎంసీబీఎస్ స్పేస్ కమ్యూనికేషన్స్ ఏదైతే ఆ టెండర్ బిడ్ చేసిందో కన్సార్టియం పార్ట్నర్. ఎంసీబీఎస్ వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు సిగ్నమ్కి ఏదైతే హెడ్ అండ్ సప్లై నాకు ఇచ్చింది ఎంసీబీఎస్ అన్న విషయం వాళ్ళకు తెలుసు. వాళ్ళు కూడా ఆ రోజు ఆ క్లాజ్ రేస్ చేశారు. వాళ్ళు ఆ క్లాజ్ రేస్ చేశారు కాబట్టే వెరిఫికేషన్కి నాకు వచ్చింది. లేకపోతే వాళ్ళు ఆ క్లాజ్ రేస్ చేయకపోతే నాకు వీళ్ళు ఇచ్చిన ఫేక్ సర్టిఫికేట్ గురించి కూడా నాకు తెలిసేది కాదు. ఈరోజు మాట్లాడుతున్నారు వీళ్ళు. సో దానికి సంబంధించి ఏదైతే ఎంసీబీఎస్ సిగ్నమ్కి సప్లై చేసిందన్న దానికి ప్రూఫ్స్ ఇవ్వుకోండి. ఎంసీబీఎస్ మాకు సప్లై చేసిన సిగ్నమ్కి బిల్ చేసి సప్లై చేసిన ఎక్విప్మెంట్ ఇన్వాయిస్ కాపీసు, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసిన ట్యాక్స్ డీటెయిల్స్, వే బిల్స్, ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ మొత్తం ఇన్స్టలేషన్ చేసి కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ కూడా ఉంది. దీన్ని వీళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారు? మీరందరూ ఆలోచించాలి. ఇవన్నీ కొంచెం టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో కూడుకున్న విషయాలు కాబట్టి వీటన్నిటిని విత్ డాక్యుమెంట్ ప్రూఫ్స్తోనే నేను బయటకు వద్దామని చెప్పేసి కంప్లీట్ డాక్యుమెంట్ ప్రూఫ్తో ఈరోజు నేను బయటకు రావడం జరిగింది. సో ఈ సెట్ ప్రతి డాక్యుమెంట్ నేను మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, పవన్ తుమ్మలదేవి, ఈవిడ టెర్రా సాఫ్ట్వేర్ లిమిటెడ్లో డైరెక్టరు ప్లస్ ఇంటిక్వెల్ టెక్నాలజీస్ లిమిటెడ్లో కూడా డైరెక్టర్. ఇంటిక్వెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది అసలు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందని అంటారా? దానికి మేము చెప్తాను సమాధానం. ఏదైతే టెర్రా క్లౌడ్ లిమిటెడ్ అని ఉందో ఈ కంపెనీలో ఈయన మీద అలిగేషన్స్ వస్తున్నాయని చెప్పేసి ఈయన 6 సెప్టెంబర్ 2018న ఈ కంపెనీ నుంచి రిజిగ్నేషన్ చేశారు. అంటే ఈ టెండరు టెర్రా సాఫ్ట్వేర్కి వెళ్ళింది 30 ఆగస్టు 2015 ఈ టెండరు వెళ్తే ఆ నెక్స్ట్ మంత్ 8 సెప్టెంబర్ 2010 రిజిగ్నేషన్ చేశారు. అంటే ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నప్పుడే ఈయన టెర్రా సాఫ్ట్వేర్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది, అన్బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ టెర్రా సాఫ్ట్వేర్కి ఈ ఆర్డర్ వచ్చేటట్టు ఫేక్ సర్టిఫికేట్స్ ఏదైతే క్రియేట్ చేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బెదిరించడం జరిగింది. ప్లస్ టెర్రా సాఫ్ట్వేర్ కూడా ఇన్క్యాప్ నుంచి పిఓ ఇవ్వడం కూడా జరిగింది ఈ కంపెనీలో డైరెక్టర్ ఉండగానే. ఆ తర్వాత ఎక్కడ ఇవన్నీ బయటపడతాయని ఈయన 8 సెప్టెంబర్ 2010 రిజిగ్నేషన్ చేశారు. అప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవదీశారు ఎలా ఇస్తారని. అప్పుడు తెలివిగా వీళ్ళు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి టెర్రా మీడియా క్లౌడ్ సొల్యూషన్ లిమిటెడ్ నేమ్ని చేంజ్ చేశారు. ఇంటిక్వెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే పేరు కిందకు మార్చారు. ఇది జరిగింది 6 సెప్టెంబర్ 2018. కానీ రెండు కంపెనీల సిఐఎన్ నెంబర్ ఈజ్ సేమ్, ఒకటే నెంబర్ ఉంటుంది. కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ U722000TG2012PLC082436. ఈ కంపెనీనే టెర్రా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇది ROC నుంచి తీసిన డేటా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసిన డేటా ఇది. నేను ఈ డేటా ప్రకారమే ఇక్కడ మీ ముందు నేను మాట్లాడుతున్నాను. ఈ డేటా కూడా మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కరికి ఒక సెట్ ఇచ్చి నేను షేర్ చేస్తాను. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన సిస్టర్ కన్సర్న్ కంపెనీకి 330 కోట్లు కాంట్రాక్ట్ వచ్చేటట్టు లాబింగ్ చేసి అక్కడ ఉండి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటు ఈ ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేసే ఏజెన్సీ విషయంలో కూడా ఈయన ఒక స్కామ్ చేశారు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ ఏజెన్సీ అనేది జెమినీ కమ్యూనికేషన్ లిమిటెడ్ అనే ఒక చెన్నై బేస్డ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చే టైంలో డాక్యుమెంటేషన్ కూడా సరిగా వీళ్ళు ప్రాసెస్ చేసి చేయలేదు. అయినా సరే జెమినీ కమ్యూనికేషన్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ 330 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేసి ఆడిటింగ్ చేసే ఏజెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కంపెనీ నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సబ్ కాంట్రాక్ట్ కింద నెట్ ఇండియా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. నెట్ ఇండియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి? ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారే ఆ కంపెనీకి కూడా మేనేజింగ్ డైరెక్టర్. అంటే ఈయన కంపెనీలే 330 కోట్ల రూపాయల టెండర్లు వీళ్ళే వేస్తారు. ఆ టెండర్లకి ఆడిటింగ్ చేసి సర్టిఫికేట్ చేసే కంపెనీలకు కూడా సబ్ కాంట్రాక్ట్లు వీళ్ళ మనుషులే ఉండి వీళ్ళ కంపెనీలో ఉండి చేస్తాయి. అది ఎలా అవుతుందండి? దోచుకోవడానికి ఇంత అడ్డగోలుగానా?
నెట్ ఇండియా నుంచే ఇది మొత్తం మానిటరింగ్ చేయడం జరిగింది. నెట్ ఇండియా ఆడిటింగ్ చేసి సబ్మిట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ డాక్యుమెంటేషన్ జెమినీ కమ్యూనికేషన్ ఇన్క్యాబ్కి సబ్మిట్ చేస్తుంది, బిల్స్ టెరాసాఫ్ట్కి రిలీజ్ చేస్తారు. ఇది దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మీరు జెమినీ కమ్యూనికేషన్ని తర్వాత ఈ నెట్ ఇండియా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు దొరికిపోతాయి. ఇది 330 కోట్ల రూపాయల ప్రాజెక్టులో హరిప్రసాద్ గోపిచంద్ చేసిన స్కామ్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్. నెక్స్ట్, అసలు ఈ కంపెనీస్ అన్నిటితో పాటు ఇంకొక కంపెనీ కూడా ఉందండి. మీ అందరికీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఏపీ ఫైబర్ గ్రిడ్లో టెర్రా సాఫ్ట్వేర్తో దోచుకోవడంతో పాటు ఇంకా వెండర్ల వర్క్స్లో డైరెక్ట్గా దోచుకోవడానికి నెటాప్స్ సొల్యూషన్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనేది ఒక కంపెనీని ఫామ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ ఫైబర్ గ్రిడ్ వర్క్స్, ఏపీ ఫైబర్ గ్రిడ్ వర్క్స్ చేయడానికి మాత్రమే. 330 కోట్ల ప్రాజెక్టు 2016లో వీళ్ళు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి టెర్రా సాఫ్ట్వేర్ మొత్తం డబ్బులు తీసుకుంది. ఈ నెట్వర్క్ మెయింటైన్ చేయాలి. ఈ నెట్వర్క్ మెయింటైన్ చేయాలంటే నెలకు 3,80,00,000 రూపాయలు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద వీళ్ళు బిడ్ చేయడం జరిగింది. 3,80,00,000 రూపాయలు ఈజ్ ద వెరీ హైయెస్ట్ అమౌంట్ పర్ మంత్. సో వీళ్ళు చేసిన 330 కోట్ల ప్రాజెక్టు సరిగా చేశారా అంటే అది లేదు. క్వాలిటీ లేని కేబుల్ వాడారు అండ్ క్లాంప్స్ ఏదైతే వాడిందో అవి క్వాలిటీ లేదు. చర్లపల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొచ్చిన క్లాంపులు వాడారు. దానివల్ల అసలే ఓవర్ హెడ్ ఫైబర్ లైఫ్ 7 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళు వాడిన ఈ క్వాలిటీ లేని మెటీరియల్ వల్ల ఫైబరు స్టాగ్ అయిపోయి దాని యొక్క లైఫ్ టైంను కూడా తగ్గిపోయింది. దీన్ని మళ్ళీ మెయింటైన్ చేయడానికి వీళ్ళ కంపెనీనే వచ్చింది. టెర్రా సాఫ్ట్వేర్కి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చారు. ఈ టెర్రా సాఫ్ట్వేర్ నుంచి ఏదైతే నెటాప్స్ అనే ఒక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. 1,20,00,000 రూపాయలు ఫైబర్ మెయింటెనెన్స్ నెటాప్స్ చేస్తుంది. టెర్రా సాఫ్ట్వేర్ నాకు ఏదైతే పాప్స్ మెయింటెనెన్స్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఆ వర్క్ని ఇద్దరు పంచుకున్నారు. ఎవరయ్యా ఈ నెటాప్స్ అంటే ఈ నెటాప్స్కి ఎండి కనుమూరి కోటేశ్వరరావు గారు అనే ఆయన ఈ నెటాప్స్కి ఎండిగా ఉన్నారు. సరే, ఈ కనుమూరి కోటేశ్వరరావు గారు ఎవరు అని అంటే హరిప్రసాద్ గారి పార్ట్నరు. హరిప్రసాద్ గారితో పాటు ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లోను కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోను డైరెక్టర్గా ఉన్నారు. అంటే ఈయన పార్ట్నర్ కంపెనీకి ఆయన ఇంకో కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈయన ఇంకో కంపెనీ పెట్టారు. ఈ కంపెనీకి డైరెక్ట్గా టెర్రా సాఫ్ట్వేర్ సబ్ కాంట్రాక్ట్ ఆర్డర్లు ఇచ్చారు. టెర్రా సాఫ్ట్వేర్ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులకు లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి ఇవ్వాలని చెప్పేసి దాన్ని లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ కింద ఒక టెండర్ని ఫ్లోట్ చేశారు. ఈ టెండర్ అసలు చాలా దారుణం, అన్యాయంగా ఆర్ఎఫ్పి రాయడం జరిగింది. ఏంటంటే 1 కిలోమీటర్ ఫైబర్ వేయడానికి ఈ ఫైబర్ కాస్ట్ ఒక 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అయితే, లేయింగ్ కాస్ట్ ఒక 2,000 రూపాయలు అయితే, ఏదన్నా స్ప్లైసింగ్ లేకపోతే ప్యాచ్ కార్డుకి ఒక 2,000 వేసుకున్నా మహా అయినా 15,000 రూపాయల కన్నా ఎక్కువ కాదు 1 కిలోమీటర్ ఫైబర్ వేయడానికి. కానీ ఈ టెండర్లో తెలివిగా 600 మీటర్లు అంటే లెస్ దెన్ 1 కిలోమీటర్కి దాదాపు 42,000 రూపాయలు టెండర్ డాక్యుమెంట్లో రాయడం జరిగింది, కోట్ చేయడం జరిగింది. అంటే 600 మీటర్కి 42,000 రూపాయలు. అది కూడా ఏంటి పర్ కనెక్షన్కి. అంటే ఒక కనెక్షన్ గవర్నమెంట్ ఆఫీస్ అప్ చేస్తే 42,000 రూపాయలు ఇంక్లూడింగ్ 5 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా అఫ్రంట్కి పే చేసేయాలి. అసలు ఎవరైనా ఉందా అండి? ఎవరైనా మెయింటెనెన్స్ ఏం చేస్తారు? 1 టైం ఇన్స్టలేషన్ ఛార్జ్ ఒక 15,000 ఇచ్చి ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేసి సరిగా మెయింటైన్ చేశారా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళకి బిల్స్ రిలీజ్ చేస్తారు మెయింటెనెన్స్ ఛార్జెస్. కానీ దీంట్లో అలా కాదు. ఒకసారి ఆర్డర్ వెళ్తే 5 సంవత్సరాలు దానికి మెయింటెనెన్స్ అంట. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ డబ్బులు కూడా అఫ్రంట్గా ముందు పే చేస్తారు, అది పర్ కనెక్షన్కి. అలాగా టెండర్ డాక్యుమెంట్ ఫ్లోట్ చేసి బయటకు ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ డాక్యుమెంట్లో L1 నెటాప్స్. అప్పటి వరకు నెటాప్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏపీ ఫైబర్ గ్రిడ్ వచ్చిన తర్వాత మాత్రం నెటాప్స్ పెట్టారు. నెటాప్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ టెర్రా సాఫ్ట్వేర్ సబ్ కాంట్రాక్ట్. ఇంకా ప్రపంచంలో ఏ కంపెనీలు లేవా అండి? ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్కి సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు. రిలయన్స్కి సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. వడాఫోన్ ఐడియాకి సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎంతమంది ఎంఎస్ఓలు ఉన్నారు, ఎల్సిఓలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 24,000 మంది ఎల్సిఓస్ ఉన్నారు. ఆ టైంలో ఇండిపెండెంట్ ఎంఎస్ఓస్ 250 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు?
లేదు, ఎందుకంటే వీళ్ళ కంపెనీలే రావాలి. ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. L1 నెటాప్స్, L2 మళ్ళీ టెరా సాఫ్ట్వేర్, L3 టచ్ టోన్ అని ఒక కంపెనీ. L1కి 60% ఆఫ్ వర్క్ ఇచ్చారు, L2కి 20% ఆఫ్ వర్క్ ఇచ్చారు. అంటే 80% ఆఫ్ వర్క్స్ మళ్ళీ హరిప్రసాద్ కంపెనీకి వెళ్ళాయి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ టెండర్కి సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయల బిల్స్ నెటాప్స్కి చెల్లించడం జరిగింది. 30 కోట్ల రూపాయలు నెటాప్స్కి చెల్లించడం జరిగింది. ఒక్క ఫైబర్ లే చేసిన దానికి ఇప్పటి వరకు ఆడిటింగ్ అనేది జరగలేదు. ఏ ఆఫీస్కి ఎంత వేశారు, ఎంత ఫైబర్ వేశారు, ఓటీడీఆర్ రిపోర్ట్స్ ఏంటని వీళ్ళు ఏదైతే సబ్మిట్ చేస్తే గుడ్డిగా బిల్స్ రిలీజ్ చేశారే తప్ప ఇప్పటి వరకు ఆడిట్ చేసిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాల మెయింటెనెన్స్ అప్ఫ్రంట్ డబ్బులు కూడా ముందే పే చేయడం జరిగింది. దాదాపు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నెటాప్స్కి లాస్ట్ జరిగిన 4 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయల పేమెంట్లు చెల్లింపులు జరిగాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి డైరెక్ట్గా వెళ్తే టెర్రా సాఫ్ట్వేర్ సబ్ కాంట్రాక్ట్గా ఇంకొక 100 కోట్లు ప్లస్ పేమెంట్లు నెటాప్స్కి వెళ్ళడం జరిగింది. ఈ నెటాప్స్ ఏదైతే నెట్ ఇండియా, ఏదైతే మిగిలిన కంపెనీస్ ఉన్నాయో కాఫీ మీడియా, ఈ కంపెనీస్ అడ్రస్ మొత్తం ఒకే అడ్రస్. మళ్ళీ అది హరిప్రసాద్ గారు కూర్చుంటే హరిప్రసాద్ ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్లో. సో ఇలాగా వాళ్ళ సొంత కంపెనీలు పెట్టేసుకొని సొంత కంపెనీస్కి వర్కులు మొత్తం అలాట్ చేసుకొని అడ్డగోలుగా ప్రజాధనాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా? ఈ నెటాప్స్ ఒక కంపెనీకి సిఓఓగా ఎవరున్నారో తెలుసా అండి? అభిజ్ఞా వేమూరు సిఓఓ. ఎవరో ఆవిడ? హరిప్రసాద్ గారి కూతురు. హరిప్రసాద్ గారి కూతురు సిఓఓగా ఉన్న నెటాప్స్కి 30 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల పేమెంట్లు జరిగాయి. దీన్ని ఏమంటారు? వాళ్ళ వెబ్సైట్ ఇది, వాళ్ళ వెబ్సైట్ నుంచి తీశాను, డిసెంబర్లో తీసిన స్క్రీన్ షాట్. సిఇఓ కోటేశ్వరరావు కనుమూరి, అభిజ్ఞా వేమూరు సిఓఓ. ఈవిడ హరిప్రసాద్ గారి కూతురు. హరిప్రసాద్ గారు, కనుమూరి కోటి గారు యుఎస్ ట్రిప్ ఫోటోస్ అండి ఇవి. ఆయన కంపెనీలో ఈయన పార్ట్నరు, ఆయన బిజినెస్లు మొత్తం ఈయనే చూసుకుంటారు, ఆయన బినామీ ఈయన. మొన్న మీడియాలో కూడా అన్నారు, నేను ₹1 జీతం తీసుకొని నేను స్టేట్ గవర్నమెంట్ కోసం నేను పనిచేశాను, నేను 2014 ఎలక్షన్స్ ముందు నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయాను, నన్ను నా అలా చితికిపోయిన వాళ్ళు అసలు బయట కోలుకుంటారంటే లేదు అన్నట్టు ఏదో మీడియాలో ఆయన మాట్లాడారు. ₹1 జీతం మీరు తీసుకున్నారు, బట్ మీరు చేసింది ఏంటి? టెక్నాలజీ పేరు చెప్పి మీ మాటల గారడీతో ఏపీఎస్ఎఫ్ఎల్ని ఒక గవర్నమెంట్ ఎంటిటీని సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసి దాని లోపల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా, అది కూడా నెక్స్ట్ చెప్తాను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా నీ పర్సన్స్నే పెట్టుకొని నీకు కావాల్సిన వాళ్ళకి, నీకు కావాల్సిన నీ కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చుకుంటూ ఆ ఆర్డర్లు మొత్తము, ఆ డబ్బులు మొత్తం నీ కంపెనీలకే రూట్ చేసుకుంటూ ఆ కంపెనీలో నీ పార్ట్నర్లు డైరెక్టర్లు ఉంటారు, మీ కూతురు సిఓగా ఉంటుంది. ఏంటిది? ఇంకా మీడియా ముందుకు వచ్చి నేను సొసైటీకి అది చేశాను, స్టేట్కి ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకుంటారు. మీరే ఆలోచించి చెప్పండి, దీనికి ఏం పేరు పెడదాం? దీన్ని ఏమంటారు? ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి, యుఎస్ వెళ్ళి తిరిగింది. నేను ఫ్యామిలీస్ బయటికి లాగాలని నా ఉద్దేశం కాదు, కానీ హరిప్రసాద్కి ఈ కనుమూరి కోటేశ్వరరావుకి ఉన్న రిలేషన్ ప్రపంచం మొత్తం తెలియడానికి నేను తీసుకొచ్చాను బయటికి. నేను ₹1 జీతం తీసుకొని నేను స్టేట్కి నేను వర్క్ చేశానన్నారు కదా, మరి ₹1 నాకు సంపాదన లేదు అంతకుముందు 2014 ముందు అన్నారు కదా. అలా అయితే
కోకాపేటలో 10 కోట్లు ఖర్చు పెట్టి విల్లాలా కట్టుకున్నారండి ఇప్పుడు. తన కూతురు మ్యారేజ్ చేశారు, మీ అందరికీ తెలుసు. అందరూ అప్పటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చాలా మంది అధికారులు కూడా అటెండ్ అయ్యారు. నెల్లూరులో చేశారు, హైదరాబాద్లో చేశారు, అమరావతిలో కూడా చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారు. ఎంత ఖర్చు అయిందండి? మినిమం బయట వాళ్ళ పర్సన్స్ టాక్ ఏంటంటే 50 కోట్ల నుంచి 80 కోట్లు ఖర్చు అయిందని. ఈ ఖర్చు మొత్తము ఖర్చు పెట్టింది నెటాప్స్. నెటాప్స్ కంపెనీ నుంచే ఆ ఎక్స్పెండిచర్ డబ్బులు మొత్తం రూట్ అయ్యాయి. ఈ కనుమూరు కోటేశ్వరరావు గారు ఖర్చు పెట్టారు దాన్ని మొత్తానికి. అంటే ప్రజాధనాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ అని చెప్పి ఒక టెక్నాలజీని, ఒక ఫైబర్ గ్రిడ్, అంటే ఇది కొంచెం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళైతే మాట్లాడగలరండి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు. దాన్ని అడ్డం పెట్టుకొని తన సొంత కంపెనీలకి డబ్బులన్నీ దోచిపెట్టుకొని ఆ డబ్బులతో ఇంటర్నల్ కంపెనీల ద్వారా రూట్ చేసుకొని ఆయన చేసిన స్కామ్ అది. నిజం చెప్పాలంటే ఈయన చెప్తున్నారు ఇండియాలోనే మేము ఫైబర్ గ్రిడ్ని ముందు తీసుకెళ్ళాం చేసామని చెప్పేసి అని. అసలు ఫైబర్ గ్రిడ్ని యాక్చువల్గా ఫస్ట్లో అనుకున్న ప్రాజెక్ట్ ప్రకారము యాస్టీజ్గా చేసి ఉండుంటే ఈరోజు 25 లక్షల కనెక్షన్స్ ఉండుండేవి. సింపుల్ అండి, 10 లక్షలు కాదు, మొత్తము 12 లక్షల బాక్సులు, 12 లక్షల కస్టమర్కి సపోర్ట్ చేసే బాక్సులు కొన్నారు. 12 లక్షల సబ్స్క్రైబర్స్కి సపోర్ట్ చేసే బాక్సులు కొంటే ఈ రోజు పనిచేస్తున్న బాక్సులు 8,60,000 బాక్సులు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన బాక్సులు ఏమైపోయాయి అని అడిగితే, ఏదైతే మిగిలిన బాక్సుల్లో 3 లక్షల బాక్సులు పనిచేయని బాక్సులు ఉన్నాయి. ఈ 3 లక్షల బాక్సులు ఎవరు సప్లై చేశారు రా బాబు అంటే, దాంట్లో మళ్ళీ అగైన్ టెరా సాఫ్ట్వేర్ వస్తుంది, కార్పస్ వస్తుంది. కార్పస్ ఎవరు? సచిన్ తుమ్మల, గోపీచంద్ తుమ్మల, సచిన్ తుమ్మల, మీరే అర్థం చేసుకోండి. వీళ్ళ కంపెనీలే ఫస్ట్ ఈ 4 లక్షల బాక్సులు సప్లై చేశారు. దీన్ని 2 బాక్సులు సపరేట్ బాక్సులుగా ఉంటాయి. దీంట్లో ఒకటి జీపాన్ బాక్స్ అంటారు, ఒక ఐపీటీవీ బాక్సులు అంటారు. ఫస్ట్ 4 లక్షల బాక్సులు వీళ్ళ కంపెనీలే సప్లై చేసి మిగిలిన 8 లక్షల బాక్సులకు వచ్చేసరికి ఇవి ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి దాసనికి, అప్పుడు ఎవరైతే ఎండీగా ఉన్నారో అహ్మద్ బాబు గారు, దాసనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ బాక్సులు మొత్తము పనిచేయని బాక్సులు తీసుకొచ్చారు, వీళ్ళతో వెళ్తే ప్రాజెక్ట్ కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి అప్పటికి ఎండీగా అప్పటికప్పటికి వచ్చిన అహ్మద్ బాబు గారు దీన్ని మొత్తం అర్థం చేసుకుని ఓకే సంథింగ్ ఇక్కడ జరుగుతుందన్న ఉద్దేశంతో దాసన్ అనే కంపెనీకి ఈ 3 సర్వీసెస్ ఇచ్చే సింగిల్ బాక్స్ని ఆర్డర్ అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు వీళ్ళ కంపెనీకి దాసన్ L1 వచ్చింది, డైరెక్ట్గా 3 సర్వీసెస్ సింగిల్ బాక్స్ కొనుక్కోవచ్చు, కస్టమర్లకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఒక ప్లగ్గే పెట్టుకుంటాం, అడాప్టర్ 2 బాక్సులు పెడితే 2 ప్లగ్గులు పెట్టుకోవాలి, 2 బాక్సులు పెట్టుకోవాలి, అందరికి ఇబ్బంది. అయినా ఎందుకు అదే పుష్ చేశారంటే ఈ కంపెనీలకి, ఈయన సొంత కంపెనీలకి ఆర్డర్లు ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం. ఎప్పుడైతే ప్రాజెక్టు ఫెయిల్ అయిపోతుంది, ఇంకా కొలాప్స్ అయిపోతుంది అన్న టైంలో అప్పుడు ఎండి అహ్మద్ బాబు గారు తీసుకున్న డెసిషన్ తీసుకొని ఈ దాసన్ అనే కంపెనీ దగ్గర నుంచి బాక్సులు కొనడం స్టార్ట్ చేశారు. ఈయన మొన్న చెప్తున్నారు మేము కొరియన్ కంపెనీ నుంచి నేను తీసుకొచ్చాను, నేను ఇచ్చానని చెప్పేసి. పాపం వాళ్ళు ఏదో ఆర్డర్ ఉంది కదా అని ఎత్తుకుని వచ్చి బిడ్ చేస్తే వాళ్ళని బెదిరించి నువ్వు వెళ్తే మా వాళ్ళతోనే నువ్వు టైఅప్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ను కార్బన్తో పెట్టించారు, సెలికాన్తో పెట్టించారు. సెలికాన్ ఎవరిదండి? సెలికాన్ ఎండి ఎవరు పర్సన్ అండి? వాళ్ళని బెదిరించారు ఆ టైంలో. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా స్కామ్ చేయాలంటే అన్ని రకాలుగా హరిప్రసాద్ వేమూరి స్కామ్ చేశారు. అంటే జనాల్ని ఏ ఇష్యూ వచ్చినా మీడియా ముందుకు వచ్చి నేను కూర్చొని నేను మాట్లాడాను నవ్వుతూ, నేనేదో అవతల మీద సెటర్లు వేసాను, అవతల వాడిని నేను డిగ్రేడ్ చేసి మాట్లాడాను అంటే ఈడేదో హీరో అయిపోతున్నట్టు ఫీల్ అవుతాడు, ఆయన సంఘ సంస్కర్త అన్నట్టు ఫీల్ అవుతారు. చేసే మాత్రం ఇలాంటివి. ఇందాక ఈయన హరిప్రసాద్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారండి, నేను ఎక్కడైనా ఒక డాక్యుమెంట్ మీద నేను సైన్ చేస్తే తీసుకొచ్చి చూపించండి, నా డాక్యుమెంట్ సిగ్నేచర్స్తో ఏమన్నా స్కామ్స్ జరిగా ఏమైనా చూపించమని చెప్పేసి నేను అడుగుతున్నారు. నిజమే, ఈయన ఏ ఒక్క డాక్యుమెంట్ మీద సంతకం చేయకుండా చాలా తెలివిగా ఉన్నారు. ఈయన ఎందుకు అలాగ సంతకం చేయకుండా ఎలా మేనేజ్ చేయగలరు అన్నది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఏదైతే ఏపీ ఫైబర్లో క్రిటికల్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమర్షియల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మిన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టెక్నికల్ స్ట్రాటజీ,
అంటే 4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఉంటాయి. ఎండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు, కానీ వాళ్ళందరి కింద సిస్టమ్ని మొత్తాన్ని నడిపేది ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సే. ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినా సరే, రిక్వైర్మెంటు ఏంటి, టెండర్ డాక్యుమెంట్ ప్రిపరేషను, టెండర్ అలాట్మెంటు, తర్వాత ఫైనాన్స్ డబ్బులు రిలీజింగు, ఇవన్నీ అంతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో ఉన్నారు. ఈ 4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీ పొజిషన్ని హరిప్రసాద్ సొంత మనుషులు అయిన వాళ్ళని, ఆయన సామాజిక వర్గం చెందిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఫస్ట్ అట్లూడి రామారావు చౌదరి. సారీ అండి, ఇక్కడ నేను నా ఏదో ఉద్దేశంతో నేను కమ్యూనిటీని లాగలేదు, కానీ హరిప్రసాద్ చేసిన దాని గురించి ప్రజలకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను. అట్లూరి రామారావు చౌదరి ఈయన ఎవరైతే టెర్రా సాఫ్ట్వేర్ ఎండి గోపిచంద్ గారు ఉన్నారో, గోపిచంద్ గారి క్లాస్మేట్. ఈయన తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టెక్నాలజీ కింద పెట్టారు. సూర్యదేవర హరికృష్ణ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమర్షియల్స్. తర్వాత శ్రీ వెంకటేశ్వరరావు చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మిన్. ఈ పేరుని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్టిల్ ఈయన సిస్టంలో ఉన్నారు. ఈయన ఇంకా సిస్టంలో ఉండి ఏమేం చేస్తున్నారు కూడా నేను మళ్ళీ మీకు చెప్తా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టెక్నికల్ స్ట్రాటజీ వల్లభనేని చంద్రశేఖర్ చౌదరి. ఈ వల్లభనేని చంద్రశేఖర్ చౌదరి అనే అతను నెట్ ఇండియాలో ఎంప్లాయీ, ఏపీఎస్ఎఫ్లకి ఈడీగా రాకముందు నెట్ ఇండియాలో కూర్చొని హరిప్రసాద్ కోసం పనిచేస్తాడు. ఈయన తీసుకొచ్చి టెక్నికల్గా డాక్యుమెంట్స్ ఆర్ఎఫ్పీలు రాయడానికి ఈయన తీసుకొచ్చి ఏపీఎస్ఎఫ్ఎల్ ఏపీ ఫైబర్లో పెట్టాడు. ఎంత డాక్యుమెంట్స్ దొరుకుతాయండి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ దొరుకుతాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ దిగి లోతుగా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ దొరికే ప్రూఫ్సే. ఇలాగా తన వాళ్ళను, తన సామాజిక వర్గం చెందిన వాళ్ళని తీసుకొని ఏపీ ఫైబర్ గ్రిడ్లో పెట్టుకొని వీళ్ళ చేతే పనులన్నీ చేయించి తన వాళ్ళతోనే ఆర్ఎఫ్పీలు రాయిస్తారు, రిక్వైర్మెంట్ రాయిస్తారు. ఏ కంపెనీకి వెళ్ళాలో కూడా వీళ్ళే రాస్తారు. ఈయన హరిప్రసాద్ చెప్పినట్టు ఆ కంపెనీలకే ఆర్డర్లు వెళ్తాయి, పేమెంట్లు కూడా ఆ కంపెనీలకే రిలీజ్ చేస్తారు. ఏంటండి ఇది, దీన్ని ఏమంటారు? దీనికి సంబంధించి ఆల్మోస్ట్ గడిచిన 4 సంవత్సరాల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి 1500 కోట్ల రూపాయలు పేమెంట్లు జరిగాయి. ఈ 1500 కోట్ల రూపాయలు డిఫరెంట్ వెండర్లు జరిగితే 80% ఆఫ్ పేమెంట్స్ హరిప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి హరిప్రసాద్ రిలేట్ అయిన కంపెనీలకే వెళ్ళాయి. దీన్ని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. ఎవరి డబ్బులండి? అసలు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ చేసి బయట ఉన్న సర్వీస్ ప్రొవైడర్లకు లీజ్ ఇవ్వాలి. దానికోసం ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏపీ ఫైబర్ ఎస్టాబ్లిష్ చేయకముందు ఈ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కావాలని చెప్పేసి పిలవడం జరిగింది. అప్పుడు 2014లో ఆగస్టులో జరిగింది చెప్తున్నాను. ఆ టైంలో నాలాంటి వాళ్ళు నేను వెళ్ళడం జరిగింది. సార్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి రెడీ చేస్తున్నారు, ఫైన్, బాగాలేదు ఉంది, బాగానే ఉంది అంటే అందరికీ దీని మీద మీరే సర్వీసెస్ ఇస్తారా, మరి సర్వీసెస్ గవర్నమెంట్ వచ్చి సర్వీసెస్లో రాకూడదు కదా అని చెప్పి నేను ఆ రోజు అడగడం జరిగింది. ఆ రోజు నేను అడిగితే ఆయన చెప్పారు, లేదు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇన్క్యాప్ అనే కంపెనీ ద్వారా మేము క్రియేట్ చేస్తున్నాము. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంటుంది. రేపు ఎయిర్టెల్ వచ్చినా, రిలయన్స్ వచ్చినా, వడాఫోన్ వచ్చినా, ఐడియా వచ్చినా, ఏ లోకల్ ఎంఎస్ఓ వచ్చినా, ఎల్సో వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు లీజు వాడుకొని మీరు బిజినెస్ చేయండి అని చెప్పేసినని మన ఉద్దేశంతో స్టార్ట్ చేసామన్నారు. అప్పుడు నాకున్న టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇచ్చా. ఓకే, జీపాన్ టెక్నాలజీ ఉంటే ఇంత బెటర్గా ఉంటుంది, నాకు ఇలా ఉండాలి, పాప్స్ ఇలా ఉండాలి, ఫైబర్ ఉండాలి, నాకున్న ఎక్స్పర్టైజ్ అప్పుడున్న కొంత నాలెడ్జ్ నేను షేర్ చేయడం జరిగింది. దాంతో ఏపీ ఫైబర్ని ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేశారు. ఇందులో ఇందాక మీకు చెప్పినట్టు ఇవన్నీ జరిగాయి. సరే, ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ సర్వీసెస్ మొత్తం బయట వాళ్ళకి ఇస్తున్నారంటే లేదు. దీంట్లో సర్వీసెస్లో కూడా మేము కంటిన్యూ ఉండి ఏపీ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే ఇలాంటి కాంట్రాక్టులు మొత్తం పెట్టుకొని ఆయన కంపెనీలకి డబ్బులు దోచుకోవాలని చెప్పేసి ఏపీ ఫైబర్ గ్రిడ్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ స్టార్ట్ చేయించి దాని ద్వారా సర్వీసెస్ ఇండస్ట్రీలో కూడా దిగారు. సరే, సర్వీసెస్ ఇండస్ట్రీలో జరిగి అదన్నా కరెక్ట్గా చేశారా అంటే దానికి ఏదైతే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉందో బాక్సులు కొన్నారు.
బాక్సులు ఎంత కొన్నారండి? 4,400 పెట్టి బాక్సులు కొన్నారు. సరే, దాని మీద ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ బాక్సులు కొన్న తర్వాత బాక్స్ లైఫ్ ఎంత ఉంటుందండి? మహా అయితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాక్స్ లైఫ్ ఉంటుంది. ఈ బాక్సులు కొనడానికి ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. ఈ లోన్ తీసుకొచ్చి లోన్ రీపేమెంట్ ఏం చేశారంటే 10 సంవత్సరాలు బాక్స్ ఈఎంఐ పెట్టారు. బాక్స్ పనిచేసేదే 5 సంవత్సరాలు, దాని ఈఎంఐ రీపేమెంట్ 10 సంవత్సరాలంట. ఎవడు తీసుకొచ్చి కడతాడు? బాక్స్ వాడుకొని 5 సంవత్సరాలు పోతే మిగిలిన 5 సంవత్సరాలు మళ్ళీ అది ఏపీ ఫైబర్ మీద ప్రెజర్ పడుతుంది. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసి ఇవ్వాలి. అది మోడల్ కరెక్ట్ మోడలా? అది కాదు. సరే, వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారండి. బిజినెస్ ఏంటి? సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడల్లో చేయాలి. అలా చేశారా? లేదు. గవర్నమెంట్ ఖజానాకు బొక్కబడే విధంగానే బిజినెస్ డిజైన్ చేశారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఏపీ ఫైబర్కి బడ్జెట్ అలాట్ చేసి నిధులు అలాట్ చేస్తే ఆ డబ్బుల్ని వీళ్ళు మళ్ళీ వీళ్ళ కంపెనీలకి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ల కిందో, ఫైబర్ లేయింగ్ల కిందో, లేకపోతే సిస్కో మెయింటెనెన్స్ల కిందో, నాక్ ఎక్స్పాండేషన్ల కిందో ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళ కంపెనీలకే వెళ్ళిపోయేటట్టు డిజైన్ చేసుకున్నారు. ఇంత వీళ్ళ బిజినెస్ జనాలకు సర్వీస్ ఇవ్వడంలో బిజినెస్ గురించి ఆలోచించలేదండి. వీళ్ళ సొంత కంపెనీలకి గవర్నమెంట్ డబ్బుల్ని రూట్ చేసుకొని ఎలాగా దోచుకోవాలన్న దానికి బిజినెస్ మోడల్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. ఎవరి డబ్బులండి? స్టేట్ ఎలాంటి పరిస్థితిలో ఉంది? స్టేట్ ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉండి లో బడ్జెట్లో ఉంటే వీళ్ళు ఏపీ ఫైబర్ గ్రిడ్ అని కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని ఇంత స్కామ్ చేసి పెట్టారు. ఎప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, ఎప్పుడు టాపిక్ వచ్చినా మీడియా ముందు కూర్చుంటాడు, ఆయన ఏదో మేధావిలాగా మాట్లాడేస్తారు. ఎవరికి తెలియవండి ఏంటి ఇవన్నీ? ఈ కంపెనీలు ఏంటి చెప్పండి? వీటన్నిటికి ప్రూఫ్స్ మొత్తానికి సమాధానం చెప్పానండి ఆయన్ని. ఆ కంపెనీలకు డైరెక్ట్ సంబంధాలు పెట్టుకొని డబ్బులు రూట్ చేసుకొని ఈ కనుమూరు కోటేశ్వరరావు ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన హరికృష్ణ ప్రసాద్ వేమూరికి బినామీ. ఇంకొక ఆయన కూడా ఉన్నారండి, వేమూరి రవికుమార్ గారు, ఏపీఎన్ఆర్టీ చైర్మన్. ఆయనకి అమరావతి చుట్టుపక్కల ల్యాండ్లు ఒక 80 ఎకరాలు కొన్నారు. ఐ థింక్ మన సిట్టు దాంట్లో కూడా డిస్కషన్ వచ్చింది. ఆ ల్యాండ్లు మొత్తం దగ్గరుండి కొనిచ్చి పెట్టి చేసింది ఈ కనుమూరు కోటేశ్వరరావు. ఈయన సొంతూరు నారావారిపల్లె. మీరు ఇంక అర్థం చేసుకోండి. ఈయన ఎప్పుడు ఏపీఎస్ఎఫ్ఎల్కి రావాలన్నా సరే ఈయనకు రాచ మర్యాదలు జరుగుతాయి. ఎలా అంటే 9/6/2020 అంటే జూన్ టైం, మన రీసెంట్గా కరోనా టైం, లాక్డౌన్ టైం. ఈ టైంలో హైదరాబాద్ నుంచి మనం ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మన వల్ల వాటి అందరూ ఎక్కడెక్కడ స్టక్ అయిపోయి ఉంటాం. ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్కి వచ్చి విజిట్ చేసి ఆయనకి రావాల్సిన డబ్బుల కోసం వచ్చి అడగాలి అనుకుంటే ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండి గారి చేత లెటర్లు వెళ్తాయి పోలీస్ డిపార్ట్మెంట్కి. రీసెంట్గా ఏంటంటే ఏపీఎస్ఎఫ్ఎల్లో స్టిల్ ఈయన హరిప్రసాద్కి సంబంధించిన మనుషులే ఉన్నారు. ఇందాక మీకు చెప్పాను చూడండి, ఈడి వెంకటేశ్వరరావు ఫైనాన్స్ అండ్ అడ్మిన్, హరిప్రసాద్ మనిషి స్టిల్ ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉన్నారు. సిటిఓ హరిప్రసాద్ మనిషి, జిఎంలు ఏజిఎంలు అందరూ హరిప్రసాద్ మనుషులు. ఇప్పటికీ వాళ్ళకి ఆయన కోసమే పనిచేస్తున్నారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే లాస్ట్ 15 రోజుల్లో అంటే లాస్ట్ 2 వీక్స్లో ఎంత ఇష్యూస్ జరుగుతున్నా సరే నెటాప్స్కి 3,50,00,000 రూపాయలు ఆర్డర్ ఇచ్చారు ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి. ఏంటండి రీసెంట్గా? ఎందుకో తెలుసా? గ్రామ సచివాలయాల కనెక్టివిటీ ఏజెన్సీ ఏరియాలో 2 కోట్ల రూపాయలు పేమెంట్ ప్రాసెస్లు పెట్టారు. ఎలా జరుగుతున్నాయి ఆయనకి పనులు? ఇంకా అంటే హరిప్రసాద్ గారి కూతురు సిఓగా ఉన్న కంపెనీ, హరిప్రసాద్ గారు పార్ట్నర్గా ఉన్న కంపెనీ, ఆయన పార్ట్నర్ ఈయన కంపెనీ, దానికి ఇప్పటికీ ఆర్డర్లు వెళ్తున్నాయి. నెలకు 85 లక్షల రూపాయలు ఓఎండం పేమెంట్లు కూడా డైరెక్ట్ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి వెళ్తున్నాయి. ఏంటండి ఇది? నేనైతే ఏదైతే ఇవన్నీ నేను బయటకు తీసుకొస్తానో, ఇవన్నీ సబ్జెక్ట్ తెలిసిన వాడిని, నేను ఏపీ ఫైబర్ గ్రిడ్కి ఎప్పుడైతే నేను వచ్చానో
నేను వస్తే ఇవన్నీ బయటపడతాయన్న భయం స్టార్ట్ అయ్యింది వీళ్ళకి. ఇన్ని అరాచకాలు చేశారు. మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందు చాలా పద్ధతులుగా మాట్లాడతారు. నేను రెడీ, డిస్కషన్స్కి రెడీ, నేను దానికి రెడీ, దీనికి రెడీ అని చెప్పేసి మాట్లాడతారు. రమ్మనండి, ఇప్పుడు విజయవాడ రమ్మనండి, మన మీడియా వాళ్ళందరం ఎక్కడే కూర్చుందాం, నేను డిస్కషన్ పెడతా, పార్టీలకు అతీతంగా నేను పెడతాను. ఇలాంటి 420 డాక్యుమెంట్ ఫోర్జరీలు చేస్తాడు. టెక్నాలజీని అడ్డం పెట్టుకొని నేను స్టేట్కి అది చేశా, ఇది చేశానని చెప్పేసి చెప్పుకొని తిరుగుతాడు. ఈయన చేసిన బాగోతాలు ఇవన్నీ విత్ డాక్యుమెంట్ ప్రూఫ్స్. ఇక్కడే మనం మాట్లాడదాం, మీడియా ముందే మాట్లాడదాం. నేను ఛాలెంజ్ ఇస్తున్నాను, రమ్మనండి, మాట్లాడుతున్నాను, వీడు రమ్మనండి, వీటన్నిటికి సమాధానం చెప్పమనండి. ఈయన స్వతంత్రంగా లేదు, ఇవన్నీ నేను చేయలేదు అని చెప్పేసి ఆయన మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరుకోమనండి. లేదు, ఇలాంటివన్నీ లేదు, ఇన్ని స్కాములు చేసి. స్టేట్ గవర్నమెంట్కి లో బడ్జెట్ ఉండి అంతకుముందు 150 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు పాత గవర్నమెంట్లో ఏపీఎస్ఎఫ్లకు అలాట్ చేస్తే ఈ గవర్నమెంట్లో అలాట్ చేసిన బడ్జెట్ మొత్తం 100 కోట్ల నుంచి 150 కోట్ల నుంచి రిలీజ్ చేసింది కూడా 30-40 కోట్లు కూడా రిలీజ్ చేయాల. ఏపీ ఫైబర్ని సెల్ఫ్ సస్టైనబిలిటీ కంపెనీగా రన్ చేయాలని చెప్పేసి అన్నారు. దానికి తగ్గట్టుగా అప్పుడు లాస్ట్ ఇయర్లో సుమిత్ కుమార్ గారు ఐఏఎస్ ఈజ్ ద ఎండి, ఆయన ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. బిజినెస్ ఆపరేషన్స్ ఈడీ ఎవరైతే బిజినెస్ ఎక్స్పర్టైజ్ ఉండి ఏపీఎస్ఎఫ్ఎల్ని ఆల్మోస్ట్ లాసుల్లో ఉంది, 22 కోట్ల రూపాయలు పర్ మంత్ ఎక్స్పెండిచర్. ఈ 8.5 లక్షల బాక్సుల నుంచి వచ్చే రెవెన్యూ ఎంత కలెక్షన్ తెలుసా అండి? లాస్ట్ గవర్నమెంట్లో 7 కోట్ల రూపాయలు. సుమిత్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈయన ఐడెంటిఫై చేశారు కొన్ని ఇర్రెగ్యులారిటీస్, అంటే కొన్ని బిల్లింగ్లో చాలా తప్పులు జరుగుతున్నాయి, బిల్లింగ్ ఎక్కువ అవుతుంది కానీ డబ్బులు కలెక్షన్ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో తేడా ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేస్తే ఎవరైతే టెర్రా సాఫ్ట్వేర్ సప్లై చేసిందో ఈ బిల్లింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. బిల్లింగ్ మొత్తం పోతుంది, 8.5 లక్షల బాక్సులు డబ్బులు బిల్ అవుతున్నాయి కానీ డబ్బులు కలెక్ట్ అవ్వట్లా. అడిగితే ఉన్న మేనేజర్లు, డిస్ట్రిక్ట్ మేనేజర్లు, జీఎంలు ఏదేదో చెప్తున్నారు. దీనన్నిటికీ కొంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్టైజ్ ఉండాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆయన, పేపర్ నోటిఫికేషన్. బిజినెస్ ఆపరేషన్ ఈడీ ఇండస్ట్రీ నుంచి కావాలని చెప్పేసి నవంబర్లో. అప్పుడు నేను చూసి, సరే మనకు ఆల్రెడీ కొంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది, పాత గవర్నమెంట్ పోయింది, సరే మనం ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో నేను దానికి అప్లై చేశాను. పేపర్ నోటిఫికేషన్ చూసి అప్లై చేసి 200 మంది అప్లై చేస్తే 16 మంది ఇంటర్వ్యూకి పిలిస్తే దాంట్లో నేను ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి టాప్ 2లో వచ్చాను. కావాలంటే ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడే, నేను డాక్యుమెంట్ లేని ఒక్క మాట మాట్లాడట్లా. టాప్ 2లో వస్తే నాకు అప్పుడు నన్ను రిక్రూట్ చేద్దాం అన్నారు. దానికి ఒక కారణం ఉంది. టాప్ 2లో వచ్చినందుకు ఒక అతను బ్రాడ్కాస్టింగ్ నుంచి వచ్చాడు, నేను ఐఎస్పీ ఇండస్ట్రీ నుంచి, నాకు బిజినెస్ ఎక్స్పర్టైజ్ ఉంది, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది. నన్ను రికమెండ్ చేయడం జరిగింది, ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి రికమెండ్ చేశారు. చేస్తే నవంబర్లో చేస్తే నా అపాయింట్మెంట్ అయ్యి రావడానికి మార్చి 13, 2020 వచ్చింది. ఎన్ని నెలల తర్వాత అండి? సరే, ప్రాసెస్ ప్రకారం వచ్చింది. నేను 18 మార్చి 2020 జాయిన్ అయితే 23 నుంచి లాక్డౌన్ మీ అందరికీ తెలుసు. అయినా సరే ఎండి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము గౌరీ ఏపీ ఫైబర్ ఏదైతే బిల్లింగ్ సాఫ్ట్వేర్ని మనం మార్చాలి, మారిస్తే తప్ప దీనిలో జరుగుతున్న లోపాలు మనం సరిదిద్దలేమో, టెర్రా సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయట్లేదని చెప్పి కొత్త సాఫ్ట్వేర్ని మైగ్రేట్ చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు లాక్డౌన్ టైంలో. సరే, కొత్త సాఫ్ట్వేర్ మైగ్రేట్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే, మైగ్రేట్ చేద్దామని ఎప్పుడైతే మేము ఇనిషియేట్ చేస్తామో ఆ రోజు మొత్తం నెట్వర్క్ డౌన్ చేసి కూర్చుంటారు టెర్రా సాఫ్ట్వేర్. 8.5 లక్షల కస్టమర్ బేస్, ఎంతమంది లాక్డౌన్ టైము ఇబ్బంది పడతారని లేదు, ఇన్ని సంవత్సరాలు అదే నెట్వర్క్ మీద వీళ్ళు డబ్బులు తీసుకొని బతుకుతున్నారు అనేది కూడా లేదు. వాళ్ళ సాఫ్ట్వేర్ మారుస్తున్నారని చెప్పేసి నెట్వర్క్ డౌన్ చేశారు, మళ్ళీ బ్యాక్ అదే సాఫ్ట్వేర్ అప్ చేశారు. ఇంకా సుమిత్ కుమార్ గారికి అర్థమయ్యి ఒక కమిటీని వేశారు, టెక్నికల్ హై పవర్ కమిటీ అని. 2 ఈడీస్, ఒక సిటీఓ, 2 జిఎంస్ నన్ను కలిపేసి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. నేను లాక్డౌన్ టైంలో వైజాగ్ వెళ్ళి నాక్లో 10 రోజులు మేము కూర్చొని బయట వాళ్ళందరికీ యాక్సెస్ తీసేసి కొత్త సాఫ్ట్వేర్ ప్రొవైడర్తో మాట్లాడి నెట్వర్క్ డౌన్ అయినా పర్లేదని చెప్పేసి సాఫ్ట్వేర్ని, పాత టెర్రా సాఫ్ట్వేర్ని తీసేసి కొత్త సాఫ్ట్వేర్ వేసాం. ఇది వేసిన అదే మంత్ సేమ్ సబ్స్క్రైబర్ బేస్తోనే
దాదాపు ₹1,00,00,000 అడిషనల్ రెవెన్యూ జనరేట్ అయింది ఏపీఎస్ఎఫ్ఎల్కి. అంటే కొత్త కస్టమర్స్ వచ్చి యాడ్ అవ్వాలా. ఈ 4 ఏళ్ళు ఆ ₹1,00,00,000 ఏమైపోయాయండి? ఎవరి మంత్ వచ్చే ₹1,00,00,000. ఇది మేము చూసి దీనికి సంబంధించి వైజాగ్లో పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది టెరా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద, నెట్వర్క్ కావాలని డౌన్ చేశారని. ఇది ఎవరికి తెలియదు. ఈ యాక్టివిటీస్ నేను దగ్గరుండి మానిటర్ చేసి నేను చేశాను. దానికి టెరా సాఫ్ట్వేర్, నెటాప్స్, హరిప్రసాద్ మనుషులందరూ భయపడి నేను అక్కడ ఉంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి మొత్తం బయటకు వస్తా అని చెప్పేసి నా మీద కక్ష కట్టి లేనిపోయిన ఆరోపణలు మొత్తం నా మీద చేశారు. నేను మార్చిలో లాక్డౌన్లో టైంలో జాయిన్ అయ్యాను. నేను మార్చిలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, నేను ఇక్కడే ఉండి ఎంత కోవిడ్ టైంలో కూడా నేను సపోర్టబుల్గా నేను ఆర్గనైజేషన్ కోసమే పనిచేశాను. అలాంటిది జూన్ 1న నా మీద అలిగేషన్ ఇస్తాను, నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని. నాకు అవసరం ఏంటండి? సరే, ఈ ఆరోపణ వేసింది ఎవరు? ఈడీ, ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్. ఎవరు పర్సన్స్? హరిప్రసాద్ ఉన్న టైంలో రిక్రూట్ చేసిన పర్సన్స్, ఇప్పుడు హరిప్రసాద్ కోసం పనిచేసే పర్సన్స్. సరే, నేను అప్పటికి కోరాను, సార్ ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు నేను నమ్మలేను, నేను మీరు థర్డ్ పార్టీ ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ తీసుకొని చేయండి అన్నారు అని నేను రిక్వెస్ట్ చేశాను. ఇదే టైం లోపల తగుదురమ్మా అని హరిప్రసాద్ మళ్ళీ మీడియాకి వచ్చి మీడియాలో ఫోకస్ చేయడం, నేను అది చేశాను మీడియాను కూడా అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకొని నా మీద టర్మినేషన్ లెటర్, ఇమ్మీడియట్లీ టర్మినేషన్ లెటర్ ఇష్యూ అయ్యేటట్టు చూశారు. బయట మీడియాలో ప్రెజర్ చేయొచ్చు. ఆ టర్మినేషన్ లెటర్ ఇచ్చింది ఎవరండి అంటే మళ్ళీ ఇదే ఫైనాన్స్ ఈడీ. ఏంటండి ఇది? ఏం నడుస్తుంది? నేను రెడీగా ఉన్నాను. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు పోలీస్ ఎంక్వైరీ చేయించండి. సిఐడితో ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీగా ఉన్నారా? నేను పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. నేనే వస్తా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్తో. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి మొత్తం నేను సపోర్ట్ చేస్తా. హరిప్రసాద్ మీరు నేను ఇది జరిగిన తర్వాత నేను మళ్ళీ యూనివర్సిటీకి నేను అప్లై చేశాను. నాకు వచ్చింది. ఏంట్రా బాబు అని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ అక్కడ ఏపీఎస్ఎఫ్కి వెళ్ళి అప్రోచ్ అయితే దాని గురించి మాట్లాడేవాడు లేరు. సరే మీరు ఏం పంపించారో ఏం వచ్చిందో చూపించండి రా బాబు అంటే చూపించే నాదుడు లేరు. అది ఒక కాన్ఫిడెన్షియల్ కింద. నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కోరుకున్నా, దీని మీద సార్ మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, థర్డ్ పార్టీ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేయించండి, దానిలో తప్పు ఏమన్నా వస్తే నేను శిక్ష అనుభవించడానికి నేను రెడీగా ఉన్నా. నేను కష్టపడి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నేను జాబ్ తెచ్చుకొని నేను జాయిన్ అయ్యి, సరే కదా ఏపీఎస్ఎఫ్ఎల్ కోసం స్టేట్ కోసం కదా పనిచేస్తే నాకు ఏదో పేరు వస్తుంది అని చెప్పేసాను. నేను చేస్తే వీళ్ళు అవినీతి భాగోతాలు మొత్తం ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతో నా మీద ఆరోపణ చేశారు. అసలు ఏం నడుస్తుందండి? న్యాయం ఎప్పుడు నిలబడాలి? నాకు చాలా బాధేసింది. ఈరోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే, ఈరోజు సాక్ష్యాధారాలు మొత్తం నేను తీసుకొని అన్నిటికీ అందరికీ తెలియాలి. ఇలాంటి 420 గాళ్ళు బయటికి మంచి మాటలు మాట్లాడి టెక్నాలజీని అడ్డం పెట్టుకొని చేస్తున్న స్కామ్స్ జనాలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను బయటకు వచ్చాను. ఇలాంటి వాళ్ళ మీద సిట్లు తర్వాత సిబిఐ ఎంక్వైరీలు వేస్తే వీళ్ళని కాపాడడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు న్యాయస్థానాలకు వెళ్ళి స్టేలు తీసుకురావడం ఏంటండి? అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఇలాంటి 420లను కాపాడి ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనాల డబ్బులు ఇలా దోచుకు తినే వాళ్ళని కాపాడి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నాకు ఎవరి మీద పర్సనల్ గ్రడ్జ్ లేదండి. సిస్టమ్ ఎలా దరిద్రంగా తయారు చేశారు వీళ్ళు. ఏదన్నా సరే సిస్టమ్ కోసం మనం పనిచేయాలి, సిస్టమ్ కోసం మనం బిల్డ్ చేయాలి, సిస్టమ్ని బిల్డ్ చేయాలి. అదే సిస్టమ్ని తన సామాజిక వర్గం వాళ్ళందరినీ పెట్టి కొలాప్స్ చేశాడు. ఆ సిస్టమ్ని అడ్డం పెట్టుకొని సొంత కంపెనీ కింద, ప్రైవేట్ లిమిటెడ్ కింద తన కంపెనీలకు డబ్బులు రూట్ చేసుకున్నాడు ఆర్డర్ల రూపంలో. ఇంకా ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్. నేను ఇంకా చాలా తక్కువ పర్సెంట్ ఇప్పుడు నేను తీసుకొచ్చి మీతో మాట్లాడుతున్నా. 1,500 కోట్ల రూపాయల పేమెంట్లు జరిగాయి, టెండర్ పేమెంట్లు. అవి దేనికి జరిగాయి ఏంటంటే ప్రతి దానికి నా దగ్గర ఉంది. ఇంకా నేను మాట్లాడతా. రేపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరు వచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను. టెక్నికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జరిగిన స్కామ్స్ని డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. హరిప్రసాద్ కంపెనీస్కి ఎలా రూట్ చేసుకున్నాడు నేను చూపిస్తాను, నేను మాట్లాడతాను. నా మీద పర్సనల్ అలిగేషన్స్. నేను ఒక మధ్యతరగతి లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు.
మా మదర్ ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ మమ్మల్ని పెంచింది. నేను 18 ఇయర్స్కే ఒక చిన్న టౌన్లో ఇంటర్నెట్ ఆపరేటర్గా నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ 14 సంవత్సరాలు నా కెరీర్ని నేను అంచెలంచెలుగా బిల్డ్ చేసుకుని నేను ఎదుర్కొంటూ వచ్చాను. నాకు బ్యాక్ ఎండ్ ఎటువంటి సపోర్ట్ లేకుండానే. నా మీద ఈ ఆరోపణలు. మీ అందరికీ ఒక విషయం తెలుసా అండి, నేను పర్సనల్గా తీసుకున్న ఆరోపణలు చేయాలంటే నా దగ్గర హరిప్రసాద్ చాలా ఉన్నాయి. హరిప్రసాద్ ఒక డ్రగ్ ఎడిక్ట్. ఆయన బీటెక్ చదువుతున్న టైంలో ఈయన డ్రగ్ కార్యకలాపాలకి కాలేజ్ సంవత్సరం ఈయన బహిష్కరించింది, టర్మినేట్ చేసింది. నేను మాట్లాడాలనుకుంటే అవన్నీ తీసి మాట్లాడతాను. ఇంకా ఉన్నాయి ఆయన పర్సనల్ విషయాలు. నేను పర్సనల్గా టార్గెట్ చేయదలుచుకోలేదు. నేను సిస్టమ్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి స్వార్థ పరులతో 420ల వల్ల మన రాష్ట్రానికి జనాలకి చాలా 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 ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇలాంటి అవినీతి పనులను మనం వదిలేయకూడదు. నేను ఇతని మీద యాక్షన్ తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేసి ఇతన్ని జైలుకి పంపించేంత వరకు నేను పోరాడడానికి నేను రెడీ అయ్యాను. అందుకని ఈరోజు నేను బయటకు వచ్చాను. పర్లేదు, నాకేమైనా పర్లేదు, బట్ ప్రపంచానికి ఇతను చేసిన అవినీతి బయటికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు నా బయటకు వచ్చాను. నేను నాకు ఆల్రెడీ మార్నింగ్ నాకు 2-3 బెదిరింపు కాల్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయినా పర్లా. ఇంకా దీనిలో చాలా 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 పెద్ద పేర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. చాలా కంపెనీలు, ఇంకొన్ని పెద్ద కంపెనీలు కూడా, పెద్ద పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దాని డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మాట్లాడతాను నేను. రమ్మనండి హరిప్రసాద్ని, చెప్పానండి. మరి టెర్రా క్లౌడ్ది ఆయన డైరెక్టర్ది ఏంటి చెప్పానండి. తన కూతురు నెటాప్స్లో సిఓగా ఉంది, నెటాప్స్ నుంచి పేమెంట్లు అయిన వారి గురించి చెప్పానండి. కనుగూరు కోర్టు గురించి మాట్లాడమనండి. వీటన్నిటి సమాధానం చెప్పానండి. సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, నేను మాట్లాడతా, రమ్మనండి. ఫైనల్గా నాది ఒకటి కోరిక, ఇలాంటి అవినీతి పరులను సమాజం కానీ మనం కానీ క్షమించకూడదు. వీళ్ళను మనం ఇప్పుడు వదిలేసాము అంటే రేపు ఇలాంటి వాళ్ళని చూసుకొని ఇంకొక 10 మంది వస్తారు. నేను రాజకీయ పార్టీలను కోరుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయొద్దు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజినెస్ ఆపరేషన్స్ అండి. నేను జాయిన్ అయ్యింది నిన్న మార్చిలో. లాక్డౌన్ ఉంది. జూన్ 6వ తారీఖున నాకు టర్మినేషన్ లెటర్ ఇచ్చారు ఆరోపణ చేసి. ఎన్ని నెలలు అవుతుందండి? 3 నెలలు కూడా అవ్వాల. లాక్డౌన్ టైము. ఇంకొకటి, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు నేను ఎందుకు బయటకు రావడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. ఏంటంటే వీటన్నిటికీ డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి. ఇదంతా టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో కూడుకున్నది డాక్యుమెంట్. టెండర్లు, వాటి రిక్వైర్మెంట్స్, 5 కోట్ల ఎక్విప్మెంట్ కాస్ట్ని 50 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కాస్ట్ కింద బిల్ చేశారు. దీనికి ప్రూఫ్ చూపించాలంటే ఐ నీడ్ టెక్నికల్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ మొత్తము కలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. అదే నేను ఇచ్చిన డిగ్రీ ఫేక్ డిగ్రీ అని చెప్పేసి అని వీళ్ళు అప్పుడు క్లెయిమ్ చేశారు. దీన్ని వెరిఫై చేయించారంట. ఎవరు వెరిఫై చేశారంటే ఈ ఫైనాన్స్ సిడి హెచ్ఆర్ చేశారంట. ఏం చేశారో చూపించమంటే ఇప్పటివరకు చూపించాల. హరిప్రసాద్ నా దగ్గర డాక్యుమెంట్ అని మాట్లాడతాడు. అరే బాబు, నేను ఇచ్చిన డాక్యుమెంట్ కదా, నాకు చూపించాడు, నేను ఏపీఎస్ అవ్వలేదు, నాకు ఈ రోజు వరకు చూపించాల. నేను సబ్మిట్ చేయడానికి నేను వెళ్ళానండి. ఆగస్టులో వచ్చింది నాకు యూనివర్సిటీ క్లోజ్లో ఉంది. వాళ్ళు నవంబర్ వరకు యూనివర్సిటీ ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. నేను ఏదో కింద మీద పడి లాక్డౌన్ టైంలో నేను ఓడి వెళ్ళి అప్లై చేసి తెచ్చుకుంటే నేను వెళ్ళి అడిగితే ఎవరు రెస్పాన్స్ కూడా లేదు అక్కడ. సరే రెస్పాన్స్ లేదు బాబు, నాకు చూపించండి రా బాబు, నేను ఏం పంపించేయవచ్చిందా అంటే ఈ రోజు వరకు లేదు. అందుకనే నేను స్టేట్ గవర్నమెంట్ని కోరుతున్నాను. నా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా పద్ధతిగా జరిగింది. ఇంకోటి కూడా నేను కోరుతున్నాను, ఇంతమంది ఈడీలని ఆయన రిక్రూట్ చేశారు ఆయన గవర్నమెంట్లో. వీళ్ళందరినీ ఏ బేసిస్లో ఎలా రిక్రూట్ చేశారు? వీళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేశారా? ఈయన అడ్వైజర్గా ఉన్న టైంలో ఏపీ ఫైబర్ గ్రిడ్లో రిక్రూట్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డాక్యుమెంట్స్ వెరిఫై చేశారా?
అసలు వాళ్ళు ఆ జాబులకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ లేదా, ఇది మొత్తం వెరిఫై చేయించాలి. నేను స్టేట్ గవర్నమెంట్ నేను ఇప్పుడు కోరుతున్నాను, నేను రెడీగా ఉన్నా. ఇది ఒకటే కాదండి, అది కూడా ఒక కారణం. ఎందుకంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ని అప్పటికప్పటికి మార్చడం అనేది చాలా టిపికల్తో కూడుకున్నవి. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ మొత్తాన్ని, బిల్లింగ్ సిస్టమ్ మొత్తాన్ని బిఎస్ఎస్ అంటారు, బిజినెస్ సపోర్ట్ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది ఒక్క సాఫ్ట్వేరే. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది, మెయింటైన్ చేస్తుంది టెరా సాఫ్ట్వేరే. ఆ టీం ఎక్కడ కూర్చుంటారంటే టెరా సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చుంటారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ఎంప్లాయీస్కి ఏ రిపోర్ట్స్ కావాలన్నా, బిల్లింగ్ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇవ్వాలి. అంటే డబ్బులు మొత్తం స్టేట్ గవర్నమెంట్ డబ్బులు, స్టేట్ గవర్నమెంట్ పేరు, కానీ కంట్రోల్ చేస్తుంది మొత్తం టెరా సాఫ్ట్వేర్. దాన్ని మార్చేయాలని చెప్పేసి సుమిత్ కుమార్ గారు, ఎవరైతే ఐఏఎస్ ఎండీగా ఉన్నారో, ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు, కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పెడదామని చెప్పి. ఆ టైంలో అది మార్చే టైంలో వీళ్ళు అవాంతరాలు క్రియేట్ చేశారు. 2 సార్లు మారుస్తున్న టైంలో నెట్వర్క్ మొత్తం డౌన్ చేశారు. 8.5 లక్షల సబ్స్క్రైబర్ బేసు కరోనా లాక్డౌన్ టైంలో డౌన్ అయితే ఎంత ప్రెజర్ వస్తుంది చూడండి. జనాలు ఎంతమంది ఇబ్బంది పడతారు. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లు, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటికీ ఏపీ ఫైబర్ కనెక్షన్స్ ఇచ్చారు. ఆ టైంలో డౌన్ చేశారు. అంటే వీళ్ళ సాఫ్ట్వేర్ మారితే వీళ్ళ చేతిలో నుంచి కంట్రోల్ పోతుందని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ నెట్వర్క్ను కూడా వాళ్ళు డౌన్ చేసేంత వరకు తెగబడ్డారంటే ఇంకా ఆలోచించండి, వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళది కాదు అయినా అంటే సిస్టంలో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళు కదా, ఏమైపోతుంది, మేము ఏదన్నా చేయగలం అనే ధీమా. ఇప్పుడు మారించింది, కొత్త బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. కొత్త బిల్లింగ్ సాఫ్ట్వేర్ మారిన తర్వాత నెలకు 14 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం హైయెస్ట్ కలెక్షన్ నేనున్న టైంలోనే జరిగింది. లాక్డౌన్ టైంలో హైయెస్ట్ కలెక్షన్, పేమెంట్ కలెక్షన్ కస్టమర్స్ దగ్గర నుంచి. బాక్సులు మొత్తం ఎటు వెళ్ళిపోయాయన్న దాని మీద ఒక కమిటీ వేసి, బాక్స్ రికవరీ మీద కూడా నేను ఒక కమిటీ వేసాను, ఒక టీంని ఫామ్ చేశాం. దాని మీద కూడా ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్. నేను డాక్యుమెంట్ గురించే మాట్లాడుతున్నాను, వితౌట్ డాక్యుమెంట్ నేను మాట్లాడట్లా. అవునండి, వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయలు ఇస్ ద మ్యాక్సిమం కలెక్షన్, ఇదే కస్టమర్ బేస్. గవర్నమెంట్ మారిన తర్వాత, సుమిత్ కుమార్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక 30% మాత్రమే రెవెన్యూ పెంచారు. అంటే కస్టమర్ ప్యాకేజ్ పెంచారు, బేస్ పెరగల, ప్యాకేజ్ కాస్ట్ పెంచారు. దానివల్ల మహా అయితే 11 కోట్ల రూపాయలు కలెక్షన్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ మైగ్రేట్ చేసిన తర్వాత ఇన్యాక్టివ్ బాక్సులు ఎక్కడున్నాయో మొత్తం ఐడెంటిఫై అవ్వడం, ఆపరేటర్ల మీద ప్రెజర్ చేయడం వల్ల ఈ 2 monthsలో 11 కోట్ల రూపాయల కలెక్షన్ కాస్త 14 కోట్ల రూపాయలు కలెక్షన్ అయింది. పాత బిల్లింగ్ సాఫ్ట్వేర్లో 48 కోట్ల రూపాయలు పెండింగ్ పేమెంట్లు చూపిస్తున్నాయి. అంటే ఇవి కలెక్ట్ అయ్యి ఏమైపోయాయో తెలియదు, కలెక్ట్ అవ్వాలో తెలియదు. అమౌంట్ పే చేసేవాళ్ళు ఈ 3,80,00,000 ఏదైతే మంత్లీ పేమెంట్ చేస్తున్నారో దాంట్లో ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ సంబంధించి పేమెంట్ కూడా ఉంది, మెయింటెనెన్స్ పేమెంట్ కూడా ఉంది. కొత్త బిల్లింగ్ సాఫ్ట్వేర్కి 1 time ఛార్జెస్ చాలా తక్కువకి సుమిత్ కుమార్ గారు మాట్లాడారు. 1 time ఛార్జెస్ లైఫ్ టైము ఓన్లీ 80 లక్షల రూపాయలు మాత్రమే లైఫ్ టైం. అండ్ మంత్లీ మెయింటెనెన్స్ కూడా నామినల్గా 3 lakhs 4 lakhs. అంటే అప్రాక్సిమేట్లీ చూసుకుంటే లాస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ కనెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి కదండి. ఒకేసారి 8.5 లక్షల కనెక్షన్స్ రాలా, 2 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు, 8.5 లక్షలు వచ్చింది. ఇలా అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 60 నుంచి 70 కోట్ల రూపాయలు బిల్లింగ్ డిఫరెన్స్లు అయితే నడిచాయి. అంటే నెలకు మీరే చూశారు, మే మంత్లో పాత సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ 11 కోట్ల రూపాయలు బిల్లింగ్ వచ్చింది. కొత్త సాఫ్ట్వేర్ మార్చిన 12.5 కోట్ల రూపాయలు సమ్ చేంజ్ బిల్లింగ్ వచ్చింది. అప్పుడే కోటి రూపాయలు డిఫరెన్స్ ఉంది అక్కడే, జస్ట్ సాఫ్ట్వేర్ చేంజ్ అంతే. అంటే ఎంత లీకేజ్ జరిగి ఉండాలి. దాన్ని ఎప్పుడైతే మార్చామో అప్పుడు మాకు విజువల్గా ఏ బాక్సులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఎంఐఎస్ రిపోర్ట్స్ రావడానికి స్కోప్ దొరికింది. పాత దాంట్లో రిపోర్ట్ ఇవ్వలేదు. 8.5 లక్షలు ఎవరు వాడుతున్నారు లేదు, రిపోర్ట్ రావాలంటే ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన టెరా సాఫ్ట్వేరే. సాఫ్ట్వేర్లకి రిపోర్ట్లో డౌన్ చేసుకునే ఆప్షన్ మళ్ళీ ఏపీ ఫైబర్కి ఉండదు పాత సాఫ్ట్వేర్లో. దీంట్లో అయితే అన్ని రిపోర్ట్స్ వస్తాయి. ఓకే అండి. సో ఏదైతే మీడియా సంస్థ పిలిచిన వెంటనే అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంకా ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద పేర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వస్తే వాటికి నేను ఈ డేటా మొత్తం షేర్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో దీని మీద నేను ఓపెన్ హౌస్ డిస్కషన్ కూడా నేను రెడీగా ఉన్నాను.
థ్యాంక్స్ అండి.